కూచిపూడి డాన్స్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాను. మా సార్ భాగవతుల సేతురాం గారని పొట్టిశ్రీరామ్ యూనివర్సిటీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఉన్నారు అప్పుడు. ఇప్పుడు రిటైర్ అయ్యారు. ఓకే. సో ఆయన దగ్గర నేను డాన్స్ నేర్చుకున్నాను. ప్రోగ్రామ్స్ చేస్తుంటే ఇలాగే జస్టేలో సీరియల్ అవుతుంది. సో ఆర్టిస్టులు కావాలని వాళ్ళ టీం వచ్చారు. వాళ్ళ టీం వచ్చి అడిగితే అప్పుడు దాన్ని ఇంట్లో అడిగి అలా రావడం జరిగిందనమాట. సో నేనంటే సపరేట్గా నేర్చుకుంది నాకు అసలు తెలీదు. అప్పుడే కాలేజ్ చేస్తున్నాను అండ్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా అవుతున్నాయి. అలాగే సరే చూద్దాము మంచి వర్క్ ఉంటుందని అనుకొని వచ్చాను. మీనంటే అప్పుడు చాలా బాగుండిందండి ఆ టైంలో. అంటే అమ్మమ్మ.com టైంలో అంటే అట్లాంటి ప్రొడక్షన్స్ కానీ అవి కానీ ఇవన్నీ ఇప్పుడు జరిగి 3-4 ఇయర్స్ నుంచి జరిగే గోల్మాల్ అంతా అప్పుడు లేదు. ఎవ్రీథింగ్ వాజ్ ఆర్గనైజ్డ్. అంటే ఎలా ఉండేది ఆర్గనైజ్డ్ అంటే? ఈ పేమెంట్స్ కానీ ఇవి కానీ టైం టు టైం అయిపోయేవి. ఇంత ట్రబుల్ అయితే ఎప్పుడు ఫేస్ చేయలేదండి అప్పుడు. అడగడం మనం అంటే ఎవ్రీ మంత్ అడగడం అనే ఒక కాన్సెప్ట్ కొంచెం కష్టంగా ఉంటుంది. అదంతా అప్పుడు లేదు. వర్క్ చేసామా, పేమెంట్ తీసుకున్నామా, వెళ్ళిపోయామా, ఈ డేట్ కి ఇవి అయిపోతాయి అని వేసేవాళ్ళు. అలానే ఉండింది. లాస్ట్ బిఫోర్ ఒక 4-5 ఇయర్స్ బిఫోర్ వరకు కూడా అలాగే ఉంది. నేను 15 ఇయర్స్ నుంచి అంటే ఆన్ అండ్ ఆఫ్ మ్యారేజ్ అని పిల్లలని నాకు కాలేజ్ అని నేను ఆపుతూ ఉన్నా, బ్రేక్స్ తీసుకున్నా. ఒక 10 ఇయర్స్ ఒక 5 ఇయర్స్ బిఫోర్ వరకు ఎవ్రీథింగ్ వాజ్. ఈ 5 ఇయర్స్ నుంచి కొంచెం ఇది ఇలా ఓకే లాస్ అని చెప్పడాలు ప్రొడ్యూసర్స్. మేమేం చేయలేని సిచ్యువేషన్. అయ్యో పాపం లాస్లో ఉన్నారా, సరేలే వేస్తారని మంత్స్ టుగెదర్. లాస్ట్ బిఫోర్ ప్రాజెక్ట్ అయితే 6 మంత్స్ 5 మంత్స్ ప్లస్ 1 మంత్ రన్నింగ్ వరకు కూడా వర్క్ చేసాం. చివరికి ఇంకా 6 మంత్స్ కూడా ఇంకా వర్క్ 1 ఇయర్ 6 మంత్స్ కూడా వర్క్ మనీ తీసుకోకుండా వర్క్ చేస్తామా అని అట్లాంటి సిచ్యువేషన్. ఎప్పుడైనా బాగా వర్క్ చేసేసి ఆ పేమెంట్స్ అంతా పోయిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? చెప్తున్నా కదా, ఈ 4-5 ఇయర్స్ నుంచి లాస్ట్ 2-3 మంత్స్ మనీ పోవడమే. టీడీఎస్ అయితే ఇంకా అడిగింది కూడా లేదు. టీడీఎస్ అయితే ఒక 6-7 ప్రాజెక్ట్స్ టీడీఎస్ లో ఎవరు కట్టలేదు. అయ్యో. అడిగినా కూడా సీరియల్ ఉన్నప్పుడే మీరు చూసుకోవాల్సింది అని వాళ్ళు అంటారు. కానీ ఒక సీరియల్లో మీరు చూసుకోలేదంటే అదొక దారి. కానీ అదంతే అండి. అదే ఏవో కొన్ని చెప్తున్నాను కదా, ఇట్లా మనం ఫింగర్ టిప్స్ ఒక 2, 3, 4 అన్నట్టుగా లెక్క పెట్టుకోవచ్చాము. కొన్ని కంపెనీస్ మాత్రమే కడుతున్నాయి. మిగతావన్నీ మళ్ళీ నార్మల్ యాజ్ యూజువల్ కడతాం అంటారు, కట్టరు. అండ్ సీరియల్ గురించి వస్తే కలవారి కోడలు కనక మహాలక్ష్మి, ఈ సీరియల్లో ఆర్టిస్టులతో ఎలా ఉంటుంది మీకు అసోసియేషన్? వీళ్ళు చాలా క్లోజ్ అండి. వచ్చిన రోజు నుంచి చెప్తున్నాను కదా, పాపం వీళ్ళు కన్నడ నుంచి వచ్చిన వాళ్ళకి అసలు లాంగ్వేజ్ తెలియకపోయినా అసలు ఎంత క్లోజ్ అయిపోయారంటే అందరం. మేము ఎక్కువ గర్ల్స్ బ్యాచ్ ఎక్కువ ఉంది, మొత్తం మీదే డామినేషన్ లోపల. సో వచ్చినప్పటి నుంచి వాళ్ళకి కొత్త ఇక్కడ. సో మేము అందరము చాలా క్లోజ్ అయిపోయాము. అండ్ హీరోయిన్ కూడా చాలా బాగుంటారు. ధనుష్ గారు కూడా చాలా క్లోజ్ గా ఉంటారు మాతో. సో అట్మాస్ఫియర్ అంతా బాగుంటుంది. అందుకే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మాకు ఒక బాండింగ్ ఉంది కాబట్టి ఆ వర్క్ అలా ముందుకు సాగుతోంది, ప్రాజెక్ట్ బాగా జరుగుతోంది. సో అదొక్కటే హ్యాపీ మాకు. ఏమున్నా లేకున్నా ప్రాజెక్ట్ బాగా జరిగితే, మనకి వర్క్ ఎన్విరాన్మెంట్ బాగుంటే ఏదైనా ఎప్పటికైనా సాల్వ్ అవుతుంది అని ఒక హోప్. ఎందుకంటే చూస్తే సీరియల్ యుక్త మెయిన్ లీడ్, తన కన్నడ అమ్మాయి. అండ్ మీ సిస్టర్స్ కన్నడ వాళ్ళే. సో ఈ మొత్తం అంతా మీ వదిన క్యారెక్టర్ చేసిన కూడా కన్నడ ఆర్టిస్టే. సో ఇంతమంది కన్నడ వాళ్ళ మధ్యలో మీ తెలుగు వాళ్ళు మన తెలుగు వాళ్ళు 2-3 మాత్రమే ఉన్నారు కదా అక్కడ. సో ఎలా? ఇంకా వాళ్ళు వర్క్ కోసం వస్తారు. సో వాళ్ళు అక్కడ బిజీ ఉన్న ఆర్టిస్ట్ లేకపోతే ఇక్కడ వర్క్ బాగుంది అని మన దగ్గరకు వస్తున్నారు. సో తప్పదు, ఇంకా మనం అందరం ఒక దగ్గర ఉన్నప్పుడు we have to work together with good bonding. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? మాది కన్స్ట్రక్షన్ కంపెనీ అండి. కన్స్ట్రక్షన్ కంపెనీ. ఓకే. అల్కెమీ కన్స్ట్రక్షన్స్ అని కొన్ని ఇయర్స్ నుంచి we are into that. ఓన్లీ డాటరా మీకు? ఒక పాప. మీరు, మీ హస్బెండ్, పాప. స్మాల్ ఫ్యామిలీ. ఎలా పాప ఏమంటారు, మిస్ అవుతుందా ఎక్కువగా? తనకి ముందు నుంచి అలవాటు అయిపోయింది జాయింట్ ఫ్యామిలీలో ఉండి. సో ప్రాబ్లమ్ లేదు. ఏదైనా ప్రోగ్రామ్స్ తనవి ఏవైనా ఉంటేనే అయ్యో ఈ రోజు లీవ్ తీసుకోవాలి కదా అంటే తప్ప మిగతా టైంలో తను చేసేసుకుంటది. తనకు అలవాటు అయిపోయింది బిగినింగ్ నుంచి. కానీ డాటర్స్ పాపం అర్థం చేసేసుకుంటారు. నాకు పాప ఉంది, సో షీ కెన్ మేనేజ్. కాకపోతే ఎప్పుడైనా గొడవ పడుతుంది, అతను ఉండట్లేదు ఇంట్లో, నాకు టైం ఇవ్వట్లేదు ఉంటుంది. సమ్ టైమ్స్ ఇంకా నేను కావాలని చెప్పేసి ఒక 2-3 రోజులు లీవ్ పెట్టేసేసుకుని పాపతో ఉంటాను నేను. దానికి
అది ఉంటుంది ఇంకా మనకి మనకి ఆన్ అండ్ ఆఫ్ ఈ ప్రొఫెషన్ లో తప్పదు కదా. సో అలా అర్థం చేసుకుంటున్నారు అర్థం దేవుడి దయ చేసుకుంటున్నారు. వల్ల. మనకి అలాంటి డాటర్స్ కూడా రావడం మన ఆ, లక్కీ. అదే అంతే. అంటే మనం బ్లెస్డ్ అనుకోవాలి, మనమే ఇలాంటి blessed. మంచి హస్బెండ్ మంచి డాటర్ లాగా. వాళ్ళు మనం వచ్చే టైంలో వాళ్ళు ఎమోషనల్ అయ్యి వద్దు వెళ్ళకంటే మనం ఆబ్వియస్ గా మనం ఎమోషనల్ గా ఫీల్ అయిపోయి వద్దులే ఎందుకు వచ్చింది వాళ్ళకంటే ఎక్కువ అని ఆపేసేవాళ్ళం మేము. సో దేవుడి దయ వల్ల వాళ్ళు అలా ఏడవకుండా వెళ్ళు అని చెప్పి సపోర్ట్ చేయడం వల్ల మనము మన వర్క్ లో వెళ్ళగలుగుతున్నాం. సూపర్. అండ్ ఎలా ఉంది లైక్ అంటే మీన్ సీరియల్స్ లైఫ్ బాగుందా లేకపోతే హౌస్ అంటే కంప్లీట్ గా ఇంట్లో ఉండడం బాగుంటుంది అనిపిస్తూ ఉంటుంది? ఇంట్లో ఉండడం అసలు ఎప్పుడూ బాగుండదు, అది కరెక్ట్ కూడా కాదు. సీరియల్స్ అనే కాదు, ఏదైనా వర్క్ మన ఫ్యామిలీస్ ఏదైనా ఉన్నా తొందరగా సార్ట్ అవుట్ చేసుకొని ఏ వర్క్ లో కన్నా ఉమెన్ వెళ్ళిపోతేనే బెటర్ అండి. మనం ఆర్గనైజ్డ్ గా ఉంటేనే మన బ్రెయిన్ బాగుంటుంది, లేకపోతే ఇంట్లో ఉండి ఏమో ఆలోచిస్తూ ఉంటాం అన్నెసెసరీ. అసలు ఉమెన్ కి మూడ్ స్వింగ్స్ చాలా ఎక్కువ. అవును, మూడ్ స్వింగ్స్ ఉంటాయి. సో ఈ రోజుల్లో ఇద్దరు వర్క్ చేస్తేనే బెటర్. మనము బాగుంటాం, పిల్లలకి గైడ్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. వాళ్ళకి ఎలా ఉంటుంది లైఫ్ అని మనం వర్కింగ్ ఉంటేనే బయట ప్రపంచం ఎలా ఉందని మనం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం పిల్లలకి. సో మనం వర్క్ చేస్తేనే వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు, మనం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. అన్నిటికీ అలవాటు చేయాలి. మీ అంటే హౌస్ వైఫ్ కి మనం కొంచెం అలవాటు పడిపోయామంటే ఇంకా మనం ఆ ట్రామా నుంచి బయటికి రాలేం. వర్క్ చేద్దామని ఆ రెస్ట్ పీరియడ్ లో అలవాటు అయిపోతాం. సో ముందే మనం గ్రాప్ చేసుకుని బయటకు వచ్చేసి వర్క్ చేయాలి. కానీ సీరియల్స్ అనేసరికి అలా ఉండదు కదా. బేసిక్ గా ఏంటంటే వర్క్ చేయడం అంతవరకు ఓకే, కానీ సపోజ్ ఇప్పుడు మీకు స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి అండ్ మార్నింగ్ మీరు అన్నట్లుగా 9 to 9 అనుకోండి, నైట్ 10 కి వెళ్ళినా 11 కి వెళ్ళినా మళ్ళీ 9 కల్లా ఇక్కడ ఉండాలి. అదొక రీజన్. స్టార్ట్ అవ్వాలంటే మార్నింగ్ 5, నేను ఉండేది అల్వాల్లో ఉంటాను. సో నేను 5:30కి లేచి వంట అదంతా చేసి 6:30 స్టార్ట్ అవుతే తప్ప నేను ఈ ప్లేస్ లోకి 7:30కి రాలేను. వచ్చి మళ్ళీ మేకప్ అంతా మేకప్ హెయిర్ స్టైల్ అంతా వేసుకుంటాం. వచ్చే దారిలో పడుకుంటారా ఏంటి కొంతసేపు? ఒక్కోసారి అవుతుంది. ఇంకా ఎలా వస్తారు అక్కడ నుంచి? క్యాబే అండి, క్యాబ్ బుక్ చేసుకొని వచ్చేస్తారు. ఒక ఈజీగా ఒక 1.5 hours పడుతుందా? మార్నింగ్ టైంలో 1 hour 10 minutes అట్లా ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి 6-7కి ఎప్పుడైనా అయిపోతే మాత్రం 2 hours జర్నీ. ఓకే, అవుటర్ పై నుంచి వెళ్ళిపోతారేమో. లేదు సిటీలో నుంచి క్యాబ్ కదా, వాళ్ళు వెళ్ళరు అందరూ. ఓకే ఓకే, కిలోమీటర్స్ అవుతాయి కదా. అవును. సో ఇన్నర్ సిటీ 6 o'clock ఆ టైంలో సిటీ నుంచి ఇక్కడ మోయినాబాద్ నుంచి అల్వాల్ వెళ్ళాలి అంటే జర్నీ. ఒక మంచి ఒక ఊరు వెళ్ళొచ్చు ప్లాన్ చేసుకుని, లాంగ్ డ్రైవ్ హ్యాపీగా వెళ్ళొచ్చు. మీరు రోజు లాంగ్ డ్రైవ్ చేస్తున్నారు కదా? రోజు లాంగ్ డ్రైవ్. గుప్పెడంత మనసు సీరియల్ కూడా మీకు మంచి రికగ్నైజేషన్ కదా. అవును, హీరోయిన్ కి సిస్టర్ గా చేశాను. నియర్లీ ఎన్ని సీరియల్స్ చేశారండి మీరు? మేబీ ఒక 15-16 సీరియల్స్ చేసినట్టున్నాను. ఓకే, మధ్యలో నేను తీసుకోవడమే లీవ్స్ ఒక 1 year ఒకసారి, 2 years ఒకసారి, 3 years ఒకసారి గ్యాప్స్ తీసుకున్నాక కూడా నేను 15-16 సీరియల్స్ చేశాను. వావ్, అన్ని గ్యాప్స్ తీసుకున్నా కానీ మీకు మంచి ఒకసారి 2-3 సీరియల్స్ అట్ ఏ టైం చేసేవాళ్ళం కదా అప్పట్లో. సో బట్ రియల్లీ మరి సీరియల్స్ ఏనా, మూవీస్ ఏం ట్రై చేయలేదా మీరు? చేయలేదండి, అంటే పాప చిన్నగా ఉండింది, ఆడిషన్స్ అవన్నీ వెళ్ళటము, ఉన్న ప్లేస్ నుంచి ఇక్కడికి వచ్చి ఆడిషన్స్ అటెండ్ అవ్వడం, ఏమో మరి ఆ కల్చర్ నేను అలవాటు పడతానో లేదో టైమింగ్స్ అవన్నీ. కానీ సీరియల్స్ వస్తూనే ఉన్నాయి, అందులోనే అలవాటు పడిపోయి అందులోనే చేస్తున్నా అట్లా. అంటే బేసిక్ గా ఏంటంటే మీరు చూడడానికి బాగున్నారు, ఆటోమేటిక్ గా మీకు ఆఫర్స్ వస్తాయి కదా సీరియల్ వచ్చేవి. కానీ ఎందుకో నాకు నచ్చలేదు, అంటే సరిగ్గా అప్రోచ్ నచ్చలేదు నాకేమో మరి తెలీదు. నేను బిగినింగ్ లోనే వద్దు అని ఊరుకున్నాను. ఇంకా అడ్జస్ట్ కానేమో అని నాకు నేను ఫిక్స్ అయిపోయాను. బికాజ్ ఇంకొకటి ఏంటంటే సీరియల్లో చాలా మంది ఆర్టిస్టులు మాకు చెప్పేది, ఏ సిచ్యువేషన్ లో అయినా ఇప్పుడు మనుషులు పోయినా గానీ మనం పోతున్నామన్నా గానీ ఆ రోజు డేట్ ఉంది అంటే రావాలి అంటారు. ఇది నిజమేనా? అది అవునండి, జ్వరం వచ్చినా ఏమొచ్చినా ఎంత సివియర్ కండిషన్ వచ్చినా 1-2 రోజులు వదులుతారు తప్ప మళ్ళీ షూటింగ్ రావాల్సిందే. చాలా మంది పాపులర్ ఆర్టిస్టున్నా కూడా డ్రిప్స్ అయిపోయినాయా వచ్చేసేయండి మేము ఇక్కడే ఎక్కిస్తాం, చుట్టుపక్కల హాస్పిటల్స్ ఉన్నాయి అనేవి, అట్లా కూడా వర్క్ చేశాను నేను. అమ్మో, ఆ సీన్ ఉంది, ఆ సీన్ లో ఆ కంటెంట్ లో మీరు ఉన్నారు, దాని ఇంపార్టెన్స్ ఉంది, తప్పదు అని అంటే క్యాన్సిల్ చేసుకునే సిచ్యువేషన్ ఉండదు. డైలీ సీరియల్స్ ఎపిసోడ్ వెళ్ళిపోవాలి, వాళ్ళకి ఆప్షన్ ఉండదు, వాళ్ళని అనుకోవడానికి ఏం లేదు, వాళ్ళకి ఆప్షన్ ఉండదు. అంటే వేరే ఆర్టిస్ట్ని పెట్టడానికి రీప్లేసింగ్ ఉండవు, కొన్ని క్యారెక్టర్స్ మెయిన్ క్యారెక్టర్స్ ఉంటాం, వాళ్ళు రావాల్సిందే పాపం. ఓకే, హీరో హీరోయిన్ అయితే ఇంకా చెప్పనే వద్దు. దేవుడి దయ వల్ల వాళ్ళు ఎప్పుడు హెల్తీగా ఉండాలని మొక్కుకోవాలి.
నిజంగా పాపం కదా, ఇష్యూ ఉన్న పాపం వాళ్ళకి అసలు ఏది ఉండదు, వాళ్ళు ఏది ఉన్నా కూడా వచ్చి ఇక్కడే మార్నింగ్ నుంచి నైట్ వరకు జ్వరం కష్టపడి. ఉన్నా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.